హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ ఈ శ్రీరామనవమికి మేము ఏం చేస్తున్నాం అనేది మీకైతే ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. నేనైతే సో పూలు మాల కట్టేసుకొని నేను చుట్టూ ఇట్లా వేసేసుకొని మా గుడి దగ్గర సో దేవుణ్ణి ఊదిస్తున్నారనమాట. అందరు కలిసి అక్కడికి వచ్చేసిన. సో మా ఇంటి వెనకాలనే, దూరం కూడా కాదు. మంచిగా దేవుళ్ళని పసుపు జల్లేసి కుంకుమ పసుపు బొట్లు పెట్టేసినాం. అందరం మంచిగా మామిడి తోరణం ఇలాగ అన్నీ కట్టేసినాం అంటే అందరం కలిసి. అండ్ అలాగే ఎల్లమ్మ గుడి వెనకాలనే మచ్చమ్మ తల్లి గుడి ఉంటుంది. సో ఆ గుడికి కూడా ఇట్లా మామిడాకులు అన్నీ దేవుణ్ణి పురియడం ఇట్లా అన్నీ చేసేసి నైవేద్యం వండి కొబ్బరికాయలు గుమ్మడికాయలు ఇవన్నీ అందరం ఎంతమంది అయితే మేము ఉంటామో అంతమందికి ఇంటింటికి 50 కానీ 100 కానీ ఇలా వేసుకొని ఇంటికి ఒక మనిషి వెళ్ళేసి చేస్తారనమాట. సో మంచిగా ఎప్పుడన్నా ఒకసారి ఎవ్రీ బోనాల పండుగకి చేస్తారు. ఇట్లాగ ఉగాది కానీ అట్లా ఎప్పుడన్నా మిస్ అయినప్పుడు ఇట్లాగ అందరు కలిసి ఇట్లా డబ్బులు జమ చేసుకొని దేవునికి పూజ అయితే చేస్తామన్నమాట. సో ఇది అనమాట మా పూజ. సో ఇది మా అమ్మమ్మ గుడి. అందరినీ చల్లగా చూడాలి తల్లి అని చెప్పి కళ్ళు శాఖ, నెక్స్ట్ బెల్లం శాఖ అండ్ అలాగే నైవేద్యం పెట్టి మొక్కుతున్నారు. అండ్ అలాగే గుమ్మడికాయ కొబ్బరికాయలు అన్నీ అయితే కొడుతున్నాము. సో అందరినీ మంచిగా చూడతాలి, అందరం సంతోషంగా ఉండాలని చెప్పి అందరూ మొక్కుతున్నారనమాట. సో వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేస్తున్నారు, పెద్దవాళ్ళే చేస్తారనమాట. మేము మామూలుగా నిలబడి చూస్తుంటాం. కాకపోతే అన్నీ బొట్లు పెట్టడం అవన్నీ చేయడం మాత్రం అందరూ పంచుకుంటారు. సో ఇవి కొబ్బరికాయ కొట్టడం, గుమ్మడికాయ కొట్టడం, దేవుని దీపం పెట్టడం ఇవి మటుకు పెద్దవాళ్ళు చేస్తారనమాట. సో అప్పుడు వాళ్ళు చేస్తున్నంతసేపు మేమైతే నిలబడి చూస్తాం. ఆ తర్వాత దేవునికి వండిన నైవేద్యము కానీ కళ్ళు శాఖ కానీ బెల్లం శాఖ కానీ కొబ్బరికాయలు కానీ అన్నీ అక్కడే కూర్చొని తలా ఎంత పంచుకొని తింటామన్నమాట. సో ఇంత ప్రసాదం ఉంటే అంత వెళ్ళినంతా మంచిగా కలిసికట్టుగా ఉండి సో అమ్మవారిని అయితే పూజ చేసుకుంటాము. సో ఇదైతే ఎల్లమ్మ గుడి అనమాట. సో బోనాల పండుగ లాస్ట్ టైం వీడియో కూడా చేశాను నేను. సో ఇక్కడే ఫస్ట్ మేము పెట్టుకుంటాము ఈ ఎల్లమ్మ తల్లికి. అండ్ అలాగే మచ్చమ్మ తల్లికి బోనాలు పెట్టుకొని తర్వాత ముత్యాలమ్మ తల్లికి అయితే వెళ్తాం అనమాట. సో ఎండకి ఒడ్డంతా కుటుంబంతా కారిపోయింది. సో వీడియో మీకు నచ్చిందా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.